నమస్కారం. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా మారి సరిగ్గా 77 సంవత్సరాలు గడిచాయి. ఈ 7.5 దశాబ్దాల్లో మన దేశం సాధించిన అద్భుతమైన ప్రగతి, ఆ మార్పు వెనుకున్న కథేంటో గిలెన్ ఈ విశ్లేషణలో చూద్దాం. ఆకలి దేశం నుండి ప్రపంచ గమనాన్ని నిర్దేశించే స్థాయికి ఈ ఒక్క మాట చాలు మన దేశ ప్రయాణాన్ని చెప్పడానికి. అసలు ఒకప్పుడు ఆకలితో ఇబ్బందిపడ్డ దేశం ఈరోజు ప్రపంచ గమనాన్ని శాసించే శక్తిగా ఎలా మారింది? ఆ కథేంటో చూద్దాం. అవును, ప్రశ్న కూడా అదే. కేవలం 77 ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యపడింది? ఈ అద్భుతమైన ప్రగతికి ఏ రంగాలు పునాది వేశాయో గిలెన్ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఆకలి రాజ్యం నుండి అగ్రస్థానం వరకు. సరే, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మన దేశపు పునాది గురించి మాట్లాడుకోవాలి. అదే మన ప్రజాస్వామ్యం. అవును, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారతదేశ విజయానికి ఇదే కదా మూలస్తంభం. ఇంత పెద్ద, ఇంత వైవిధ్యమన్న దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా నిలబడగలిగింది? ఆ శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రజాస్వామ్యం ఇంత బలంగా నిలబడటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మొట్టమొదటిది మన రాజ్యాంగం. ఎన్నో భాషలు, సంస్కృతులు, మతాలున్నా దేశాన్ని ఒకటిగా నిలబెట్టింది మన రాజ్యాంగమే. ఇక రెండవది 1952 నుంచి ఇప్పటివరకు ప్రతిసారి ఎన్నికల తర్వాత అధికారం శాంతియుతంగా బదిలీ అవ్వడం. ఇది చాలా పెద్ద విషయం. ఇక మూడవది మహిళల ప్రాతినిధ్యం. కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, ఏకంగా రాష్ట్రపతి పదవి వరకు మహిళలు నాయకత్వం వహించడం. ఇది మన సామాజిక మార్పుకు ఒక పెద్ద నిదర్శనం. ఇక మూడవ అంశం ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పు. రాజకీయ స్థిరత్వం ఒకెత్తైతే మన దేశ ప్రగతికి అసలైన బలాన్నిచ్చింది మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరివర్తనే. కరెక్ట్. ఇప్పుడు మనం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది ఒక్కరోజులో వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాల కష్టం, పట్టుదల ఫలితం. అసలు ఈ స్థాయికి మనం ఎలా చేరుకున్నాం? ఆ ప్రయాణాన్ని చూద్దాం. ఈ ఆర్థిక ప్రయాణంలో మనకు 3 కీలకమైన మలుపులు కనిపిస్తాయి. మొదటిది హరిత విప్లవం. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ మనం ఈ విప్లవంతో ఆహార స్వావలంబన సాధించడమే కాక ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆ తర్వాత 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు. ఇవి మన మార్కెట్లను ప్రపంచానికి తెరిచి మన ఆర్థిక వ్యవస్థ గతిని పూర్తిగా మార్చేశాయి. ఇక మూడవది ఈ మధ్యకాలంలో వచ్చిన డిజిటల్ విప్లవం. ముఖ్యంగా యూపీఐ లాంటి టెక్నాలజీతో డిజిటల్ పేమెంట్స్లో మనమిప్పుడు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలిచాం. సరే, ఈ ఆర్థిక, రాజకీయ ప్రగతి అంతా బాగుంది. కానీ ఇవన్నీ కేవలం అంకెలు, గణాంకాలకే పరిమితమయ్యాయా? లేక సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయా? గిలెన్ ఇప్పుడు అది చూద్దాం. ఎందుకంటే అసలైన అభివృద్ధి అంటే అదే కదా. ఒక్కసారి ఆలోచించండి, మనం గణతంత్ర దేశంగా మారినప్పుడు, అంటే 1950లో ఒక సగటు భారతీయుడి ఆయుర్దాయం కేవలం 32 సంవత్సరాలు. అంటే అప్పటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు ఆ సంఖ్య 70 ఏళ్లకు పెరిగింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు ఎంతగా మెరుగుపడ్డాయా చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక చదువు విషయానికొస్తే 1951లో మన దేశంలో అక్షరాస్యత రేటు కేవలం 18%. అంటే 100కి 18 మంది మాత్రమే చదవడం, రాయడం తెలిసినవాళ్లు. దేశం ముందు ఎంత పెద్ద సవాలుండిందా చూడండి. కాని ఈరోజు ఆ రేటు 77% పైగా ఉంది. సామాజిక అభివృద్ధికి విద్యే పునాది అంటారు కదా, ఆ రంగంలో మనం సాధించిన అద్భుతమైన ప్రగతికి ఇదొక నిదర్శనం. అంతేకాదు, పేదరిక నిర్మూలనలో కూడా మన దేశం చాలా పెద్ద విజయం సాధించింది. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అనేది ఈ 77 ఏళ్ల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇక 5వ అంశం అంతరిక్షం నుండి అణుశక్తి వరకు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడే రంగం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం సాధించిన విజయాలు ప్రపంచపటంలో మన స్థానాన్ని ఎలా మార్చాయో చూద్దాం. ముందుగా ఇస్రో గురించి మాట్లాడుకోవాలి. చాలా తక్కువ ఖర్చుతో మంగళ్యాన్, చంద్రయాన్-3 లాంటి చారిత్రాత్మక ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. ఇక అణుశక్తి విషయంలో పోఖ్రాన్ పరీక్షల తర్వాత ఒక బాధ్యతాయుతమైన అణుశక్తిగా ప్రపంచం మనల్ని గుర్తించింది. అంతేనా? ఐటీ రంగంలో అయితే మనవాళ్ల హవానే నడుస్తోంది.
ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులే ఉన్నారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం ప్రయాణాన్ని ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సంఖ్యలతో చూద్దాం. ఈ గణాంకాలు మన మార్పు ఎంత గొప్పదో స్పష్టంగా చూపిస్తాయి. అలాగే మన భవిష్యత్ లక్ష్యాలేంటో కూడా తెలుసుకుందాం. ఈ పట్టిక చూడండి. 70 ఏళ్లలో మన దేశం ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో స్పష్టంగా తెలుస్తుంది. జీడీపీ కేవలం $30 బిలియన్ నుంచి ఏకంగా $4 ట్రిలియన్ పైగా, ఆహార ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు పైగా. ఇక శిశు మరణాల రేటైతే ప్రతి 1000 మందికి 146 నుంచి కేవలం 26కి తగ్గింది. ఇవి కేవలం అంకెలు కావు, కోట్లాది మంది జీవితాల్లో వచ్చిన ఒక అద్భుతమైన మార్పుకు నిలూటద్దం. కాబట్టి ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: 2047 నాటికి వికసిత భారత్ అనే లక్ష్యం సాధ్యమేనా? నిజమే, నిరుద్యోగం, అసమానతలు లాంటి సవాళ్లు ఇంకా మన ముందున్నాయి. కానీ గడిచిన 77 ఏళ్ల ప్రయాణాన్ని చూస్తే భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది. మరి ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలమా? ఈ ప్రయాణం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? దీని గురించి ఆలోచించాల్సిన సమయమిది.